అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు శనివారం. శని భగవానికి బ్లాక్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే బ్లాక్ డ్రెస్ వేసుకున్నానండి. ఎలా ఉంది? బాగుందా? ఇంట్లో దీపం పెట్టుకొని శని భగవానికి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వద్దామని నేనైతే ఇంకా రెడీ అయ్యాను, స్నానం చేశాను, అమ్మవారికి దీపం పెట్టుకొని శని భగవాన్ కాడికి పోయి కూడా దండం పెట్టుకొని వస్తాను. ఈరోజు శనివారం. శనేశ్వరికి బ్లాక్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నా. అంటే నాకు సెంటిమెంట్ అలా అనిపిస్తుంది. శనివారం సాధ్యంత వరకు బ్లాక్ డ్రెస్ ఇంట్లో ఉంటే నేను ఖచ్చితంగా అదే వేసుకుంటాను. మీరు కూడా మంచి అనిపిస్తుందండి. శని భగవాను చూస్తే చాలామంది భయపడతారు కదా, అలా భయపడిన అవసరమే లేదండి. శని భగవానుడు అంటే ఎంత మంచిది తెలుసా. శని భగవాన్ని శనివారం మనం నువ్వులతోటి కానీ నువ్వుల నూనెతోటి కానీ అభిషేకం చేసిన, దండం పెట్టుకొని దీపం పెట్టుకొని వచ్చిన చాలా మంచిది. మళ్ళీ ఇంకోటి, శని భగవానికి మనం గుడి వేయించినట్టు స్నానం చేయాలేమో అని చాలామంది భయపడతారు. అవసరం లేదండి, కాళ్ళు కడుక్కొని నిద్ర తలుకుంటే సరిపోతుంది. అది మన అపోహ, కానీ చాలా మంచిదండి శని భగవాను. శనివారం మనం దండం పెట్టుకొని వస్తే గుడికి పోయినా చాలా అంటే చాలా మంచిది. నేను వెళ్తూ ఉంటాను, నాకు చాలా ఇష్టం. నాకు దేవుని భక్తి అంటే నాకు చాలా ఇష్టం అండి. మీకు కూడా ఎంతమందికి ఇష్టం ఉందో కామెంట్స్ పెట్టండి. ఎల్లమ్మ తల్లి అండి, చిన్న అమ్మవారు విగ్రహం. నేను బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి పోయినప్పుడు నేను అమ్మవారి దగ్గర తెచ్చుకున్నాను. నాకు బల్కంపేట ఎల్లమ్మ దగ్గర నేను ఈ చిన్న విగ్రహాన్ని అయితే తెచ్చానండి, అమ్మవారిది. ఎల్లమ్మ తల్లి నేను చిట్టి గాజులు తెచ్చుకొని మొత్తం సైజులో అమ్మవారి విగ్రహం అయితే తెచ్చుకున్నాను. నేను ఎప్పుడు అమ్మవారి దగ్గర కుంకుమ పసుపు నిండుగా పోస్తాను. ఇంకా గురిగింజలు అంటే చాలా ఇష్టం. పసుపు కొమ్మలు, చిల్లర పైసలు ఇలా నేను వేస్తాను, పెడతాను అన్నమాట అమ్మవారి దగ్గర. గణేషునికి ఎర్రటి పువ్వు అంటే చాలా ఇష్టం. నేను గణేషునికి ఎర్రటి పువ్వు ఎప్పుడు నేను సమర్పిస్తూ ఉంటాను. మా అమ్మవారి విగ్రహం అయితే ఇదండి, ఎల్లమ్మ తల్లి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర నేను తెచ్చుకున్న విగ్రహం. ఎలా ఉంది ఫ్రెండ్స్? చిట్టి గాజులు అమ్మవారి రూపాన్ని అయితే నేను తెచ్చుకున్నాను. నాకు సాధ్యమైనంత వరకు నేను అమ్మవారికి విగ్రహాన్ని పెట్టుకున్నాను కదా, నాకు సొమ్మతున్నంత అమ్మవారికి నేను చేసుకునేంత చేస్తాను. నైవేద్యం, ధూపదీపాలు నైవేద్యాలు నేను పెట్టుకుంటాను. ఎప్పుడు అమ్మవారికి అఖండ దీపం అనేది నేను ఖచ్చితంగా పెడతానండి.